ఎండ ఎట్లా కొడుతుందో అని చూద్దామని బయటకు వచ్చిన. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్స్ట్రాలు చేస్తే ఎండ కొట్టుడు కాదు, నీ పెయ్యం తెర్రగా నేను కొడతా. ఆదివారం అత్తే చాలు, ఇంటికాడ ఉండకుండా ఊరంతా బలా దూరు తిరుగుడు, బయటకు పోతే కాళ్ళు ఇరగొడతా. ఏందే పొద్దు పొద్దున లొల్లేందుకే? ఎందుక ఊరంతా తిరిగి జ్వరం వచ్చి మూలుక్కుంటావంటే దానికి సేవలు చేసేది నువ్వే కదా. జరవా నాకు గదెందుకు వస్తుంది? నిన్ను ఆడుకోవడానికి వస్తుంది. ఇయ్యాల గిట్ట నువ్వు కాలు గిట్ట బయట పెట్టినావు అనుకో, మీ అయ్య ముందే చెప్తా నా పొట్టు పొట్టుదంతా. అంతేగా అంతేగా. మధ్యలో నేనేం చేసిండే? నువ్వేం చేయకనే కదా నేను ఒర్రేది. ఎటు నువ్వు లోపలికో. కొంచెం మెల్లగా చెప్పచ్చు కానీ చిన్నదానికి. ఏ ఒర్రకు మళ్ళీ కుట్లోడా, మీరు ఏమంటే నేను ఏమేమి పనులు చేసుకుంటే మర్చిపోతాను. అమ్మా వీళ్ళు ఇవ్వలేరుగా, నేను తెలుసు. పోరి చెప్పిన మాట ఇన్ను లేదు, కూసుండమన్న కాడ కూసుండలేదు. ఆగమైంది పోరి, గిట్లా ఏత్తనే ఇంటది. ఇక ఏందే గట్లే కూతున్నావు? అన్ని కట్టేసాక చూడకపోతే ఏం చేయాలి? అంగడి పోయి ఎంపకాయలు లేవల్లా, అమ్మ బాబాయ్ ఇవ్వే ఎక్కువ అవుతున్నాయి. తక్కువ అస్సలకే కానీ. మొన్ననేమో దొడ్డికెడుతుందని బడి బంధు, నిన్ననేమో బస్ వచ్చే టైంకు కడుపు నొత్తందని బడి బంధు, ఇయ్యాలనేమో ఆదివారం. ఇట్లా బడ అనేసరికి అన్ని కథలు పడతావు కదా. ఎద్దుకు పెరిగితే ఏం లాభం? కొంచెం పిట్ట పియ్యంతనైనా తెలుగు ఉండాలి కదా. కథలు పడ రాస్తారు. మాటలు ఎక్కువైతేనే నీకు. నాకు నోరు ఉంది, బరాబర్ మాట్లాడతా. అక్కలైన బర్రె అంబా అంటే అది కూడా తప్పేనా? ఏంటిది అంబా అంటే ఇప్పుడు నీకు ఆకలి అవుతుందా? కావాలంటే చూడ పొట్టు ఎంత లోపలిపోయిందో. అయ్యో ఆకలి అవుతుందారా? ఆవు నేను అన్నం వేసుకొని వస్తా, ఈయనే ఉండు సరేనా? అరే పిచ్చి లేస్తుందిరా, ఏం చేద్దాం? అవునా, మరి ఎవరన్నా కొరుకుదామా? జోకులు మాట్లాడకురా, అసలే పిచ్చి లేస్తుందండి. అయితే లేచిన పిచ్చిని ఇంకింత లేపుకో. అరే ఏం చేద్దామో చెప్పురా. ఇగోరా నాది ఉత్త చెప్పే, ఉద్దరేటి ఉన్నా. ఉత్త ముచ్చట్లు మాట్లాడమంటే ఉంచుతావా? ఎక్కడా? నీ నోట్లే. అగో దీనికి ఏమైందిరా? దాని నోట్లే నాట ఉంచు. చల్ గలీజ్ పాడుకోవు. నేను ఎప్పుడన్నారా నా నోట్లు ఉంచమని? సారీ సరే గాని ఇలా ఆదివారమే జున్నత్తి ఆడుకుందామంటే ఇంకా అత్తలేదు. ఏం బాధపడకు, ఆల్రెడీ వచ్చిన. ఏ జున్ను నీకోసమే వెయిటింగ్. నా కోసమా? ఎందుకు? ఆడోళ్ళతో ఆడుకోవడానికి. అంటే ఇల్లు మొగోళ్ళు గారా? ఎవరన్నారు? ఏరా మీరు మొగోళ్ళా? మేము మొగోళ్ళం. ఇంత గట్టిగా అన్నారంటే ఖచ్చితంగా డౌటే. పాలిపోయి ఆడుకుందాం. ఏం ఆడుకుందాం జున్ను? ఏమాట ఆడదాం? గోటీలు ఆడదాం. గోటీలా? ఇప్పుడు గోటీలు ఏడ దొరకన్నాయి? ఏడు దొరుకుతాయా? కట్టెట దొరికితే ఆల్రెడీ నేను కొనుకొచ్చిన. ఆడదాం పారి. అబ్బా అటు ఇటు చూసేసరికి మైసమ్మ మాయమైనట్టే మాయమైంది. ఎంత చెప్తే ఏం లాభం? మళ్ళా ఆటకే వాయే. బడి కంటనేమో కారణాలు చెప్తుంది, ఆట కంటనేమో ఎగురుకుంటా పోతుంది. రాని దాని సంగతి చెప్తా. ఏందే ఏం పడతాను? జున్ను ఇంట్లో లేదు, బయటకేనట్టుంది. ఎంత చెప్పినా ఈయననే ఈయనది. ఆదివారం అత్తే ఆట సర్ది కట్టుడే, ఊరంతా తిరుగుడే, కొల్ల బాగా ఏగైంది. అయినా అది ఇంతే అందుకు కారణం నువ్వే. నువ్వు బాగా గౌరవం చెప్తాను. ఆదివారం అట్ట ఇంట్లో స్థానం పెడదామంటే ఇంటే అన్నావా? నువ్వేమో ఊరు వీణ వాడు తిరగబోతావు. దాన్ని ఏమో ఆపు, నా తరం అయితే లేదు. ఏందే ఉరి మంగళం మీద పడ్డట్టు నా మీద పడుతుండు? నా పని నేను చేసుకోవద్దా? ఏమో నాకు ఏం తెలియదు. నీ బిడ్డను ఎట్లా రేవుకు తెస్తావో ఏమో. నువ్వు నోరు మూసుకొని ఉండు, నా బిడ్డ నేనే చూసుకుంటా.
తీరా మంది మంది పోయి పికాస్ తెచ్చుకపోలి. మీరు పెద్ద బాయి తోడతారని మట్టిది అంటారు. బాయ్ అయినా బద్దైనా తవ్వినాక తీయాల్సిందే మన్ను. అరే నువ్వు తీరా తీ. అరే బాయ్ అయినా బద్ద అయినా తవ్వినోడే తీసుకోవాలి. మన్ను తీసుకో. భయపడతా అనుకుంటారా తీసుకున్నా పోదు. అమ్మయ్యా ఇగో బద్ద అయిపోయింది. ఇక పట్టు ఆడుకుందాం. అరే నీకేమైనా బుద్ధి ఉందారా? అది బద్ద ఎలక గొద్దెంత కూలేదు. ఇంకెంత తవ్వుతారా? ఆడడానికి గోటి పడుతుంది. అంటే నీ ఒక్కని గోటి పడితే సరిపోద్దారా? 4-5 గోటీలు పట్టేది అయ్యి. అయ్యో చేతి తాగలేవురా అంటే ఆగో పంట లేవు. ఊరు పోయి 4 గంటలాయే. అద్దంటే ఈయనది ఎక్కడుందో ఏమో, ఏడాడుతుందో ఏమో. పోయి చూశాను నప్తా సపడిక. ఏమైంది సూత్తాలు దేకుతే కాదా? అబ్బా జున్ను ఇక చాలు వరకే మిరిపిత్తు పడ్డది. మరి నువ్వు నన్ను దొంగం చేసినప్పుడు లేదా? దేకుడే కావాలి. అబ్బా జున్ను ఇక నేను మోసేతోడు కాదు కానీ శంస దేకుతా. శంస పట్టి శంస దేకులేదు ఏం లేదు, మోచేత్తో దేకు. మమ్మల్ని దొంగ చేసినప్పుడు లేదా? అరే వెంకీ నువ్వు చూస్తున్నావేమ్రా? దేకు. అబ్బా నందు మోసే దేకుడు అంటే నాతో కాదు. ఎందుకంటే నా పొట్ట చూడు గుట్ట అంతున్నది. ప్లీజ్ శంస దేకుతా. మోసే దేకాలంటే అంగత్తలేదు. మరి దున్నపోతు లెక్క గంధగానం తిన్నవోలే పొట్ట రాకపోతే కొడి పెట్టద్దా? దేకు, నువ్వు దేకుడే కావాలి. రొట్టె మొక్క పోడా. నువ్వు దొరకవా అని నీ సంగతి చూస్తా. పాపం కూడా అంటలేదు. దుడ్డున్నాయి ఈ గోటీలు వేరే తీసుకొస్తేమో. ఆ దుడ్డ గోటీలు తెచ్చిన దుడ్డ మొక్క పోడేరా నన్ను అంటావు? దేకిగా దేకు. అక్క మా అమ్మగాడు ఉన్నాడా? ఇక్కడ మా దున్నుగాడు లేకనే మేమే ఒరుకుంటాన్నాం. మీ అవ్వ ఏం పొరగంలో ఏమో. మా దున్ను బొత్తి అడివి చెప్తిననే అయినది. మా అమ్మగాడు ఏమన్నా తక్కువనా అక్క? వాడంటేనేమో జ్వరం వస్తుంది, ఆట అంటేనేమో ఊపత్తది. అందరు గట్నే ఉన్నది. పొట్ట కోత అక్షరం ముక్క రాదు. మా అమ్మగారు బడికోడు గాని మంచిది అవుతుంది అక్క. అందరు గట్లుంటే మంచిగానే ఉండు. సరే పోయి చూస్తక్క. మా పొయ్యి చూస్తా. మా పొయ్యి మంచిగానే ఉన్నది. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. నేను అన్నది మా పోర్ని పోయి చూసేస్తా అన్న, మీ పోయి చూస్తా అనలే. ఇక్కడ అక్కర్లేదురా, మరి దాకా దేకాలి. సూర్రైళ్ళు కొట్టుకుంటా ఇక్కడ పడకొచ్చిరేవరా నాయ్య. బతుకుతావురా? అయితే ఇల్లేమో కొట్టుకోరు కానీ మళ్ళీ ఏం కొట్టి చంపుతారు. పగబట్టినరా. అమ్మా ఏ ప్రభు ఏ క్యా హై? హరినాథ్ శ్రీనాథ్ నందు జున్ను ఇది దండం పెడతాం. ఇచ్చిపెట్టుర్రి ఇవరకు చేయంత నప్తాని. అయినా గదేం దేకుడు? మంచిగా దేకుర్రి. మంచిగా అంటే ఇంకెట్లా? కూసోని అట్లయితే మేము ఆడం. బద్దికాడికి వచ్చితే పాపం అవుతుంది. కొట్టి దేకిస్తారు. మా మోచేతాన్ని నాశనం అవుతున్నాయి. చూడుర్రిగో కమిలిపోయినాయి. అయితే ఏంది అయితేనా? అయితే లేదేం లేదు, మేము ఆడం. ఎందుకు ఆడరు? మా మోచేయిలు చూడు ఆడమంటే ఆడం అంతే. మరి ఏం ఆడదాం? ఏం ఆడద్దు, మేమేం ఆట ఆడం. చింతకాయల చెట్టు ఉందిగా, చింతకాయలు తెంపుకుందామా? ఏమైనా చూస్తారా తెంపవరా? ప్రీతికాయలు కానీ ఇవన్నీ ఎండిపోయినాయి. మంచిది ఒక మీదికి పడ. నాకు ఒక డౌట్, చింత చెట్టుకి చింతకాయలు ఎందుకు కాస్తాయి, మామిడికాయలు కాయయా? ఇగో జున్ను, చింత చెట్టుకు మామిడికాయలు ఎందుకు కాయ అంటే చింత చెట్టు కాబట్టి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అబ్బా ఏం తెలివిరానిది. అసలు నువ్వు ఏడ చదువుకున్నావురా? అంటే అమెరికా పోయి చదువుకుందాం అనుకున్నా, కానీ అప్పుడే అప్పులో అడ్డం వచ్చారు.
ఇక అంగన్వాడి కాడికే లాస్ట్ ఎవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు ఇది అంగన్వాడి వరకే కావచ్చు మనం 10th చదివినా కానీ నాకు ఇంగ్లీష్ మొత్తం వచ్చు అబ్బా నీకు అంతగానం ఇంగ్లీష్ వచ్చా అయితే చింత చెట్టుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పురా గద్దెలో కదా చింతా ట్రీ చింత అంటే ట్రీ అంటే చెట్టు అంతేగా నీ పెద్దల జుట్టు నీకేం రాదని నాకు అర్థమైంది మాసాలు కానీ పోదాం పాలి అవును ఈ సండే వరకు ఫుల్ ఎంజాయ్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ సండే వేరే ఆట ఆడదాం బాయ్ బాయ్ దున్ను రే పిల్లలు రేపు ఇట్లా హోంవర్క్ రాసుకురాకపోతే ఒక్కొక్కరు తోలు తీస్తా నువ్వేంటి ఇక్కడ ఏం లేదమ్ము నేను హోంవర్క్ రాయలేదు రేపు పడుకోవాలంటే భయం అవుతుంది నేను చూడు ఎప్పుడు పడితే అప్పుడే పడగొడతా ఏంది ఎట్లా ఏముంది టైం చూసుకొని కడుపు నొస్తుంది బాత్రూమ్ వస్తుంది అంటే అయిపోయా మా ఇంట్లో అవన్నీ నడవాయి అయితే ఇంకేముంది ఉల్లిగడ్డలే ఉల్లిగడ్డల అవును జున్ను రాత్రి ఉల్లిగడ్డలు కోసి సంకల పెట్టుకొని అనుకో తెల్లారే వారికి తీరమవుతుంది డుమ్మా నిజమేనా అమ్ము అవును జున్ను నన్ను నమ్ము సంకలు ఉల్లిగడ్డలు పెట్టుకుంటే నిజంగా జ్వరం వస్తుందా అమ్ము అవును జున్ను నేను మస్తు చాలా ఉల్లిగడ్డలు సంకలు పెట్టుకున్నా మా అమ్మని ఆగం చేసి ఇప్పుడు తప్పిస్తున్నా ఏలడంత లేవు నీ దగ్గర ఇన్ని కథలానే అమ్మో నా బిడ్డ ఎడ్డిదనుకున్నా కాదే గట్ల ఎట్లా అనుకుంటా అంత నీ ఇష్టమేనా నా ఇష్టం ఉందా నేను ఎడ్డిదాన్ని కాదు చిన్నదానివా నువ్వుకున్నా కొద్ది నీకు మాటలు బాగా తనే నడు నీ సంగతి చెప్తా ఇంటికైతే నడు అవును జున్ను రాత్రి ఉల్లిగడ్డలు కోసి సంకల పెట్టుకొని అనుకో తెల్లారే వారికి తీరమవుతుంది డుమ్మా స్కూల్ టైం అవుతుంది వాళ్ళ పెయ్యంది వేడున్నాయి బుద్ధికి మంచిగా ఉండేదా లేదన్న లేదు మొహం పడుకోపో ఏమన్నా దీనికి టాబ్లెట్ వేసుకున్నావు డాక్టర్ గిట్ట ఫోన్ చేస్తా పొల్ల నిన్ను అద్దానంగా ఆడి ఆడి జ్వరం తెచ్చుకునే ఉల్లిగడ్డలే మసాలా పెట్టినావు నేను పెట్టుడు కాదు బావా నీ బిడ్డనే ఉల్లిగడ్డలు సంకల పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నట్టున్నది ఏం మాట్లాడతానవే జ్వరం అదెందుకు తెచ్చుకుంటలే జ్వరం ఇంకెందుకు నిన్న ఆడపోయి హోంవర్క్ రాయాలి ఇలా బడగొట్టడానికి ఈ ప్లాన్ చేసింది అట్లానా ఆగుదాం సంగతి చెప్తా ఏ ఆగు నువ్వేమన్నా అంతా నేను చూసుకుంటాను నువ్వేమన్నా సపరేట్ అవునారా గమ్మగా మొహం తుడుచుకో కొన్ని పాలు పోతా తాగే ఎనర్జీ వస్తుంది అరే కిలా ఉల్లిగడ్డలు తీసుకురారా ఉల్లిగడ్డలు ఎందుకే ఇంట్లో ఉన్నాయి కదా అరే ఓ 2 ఉల్లిగడ్డలు కనబడతలేవి ఎలకలు ఎత్తుకపోయినట్టున్నాయి అందుకే తీసుకురామని చెప్తాను చుండెలకలు పాడుపడా ఇంట్లో ఉల్లిగడ్డలకు బాగా పడ్డే మమ్మీ నాకు పాలు పోసావు పావే దా పోతుందా మమ్మీ అలా నేను స్కూల్ కోను అరే బడికి ఎందుకు పంపిస్తావురా నీకు జ్వరం వచ్చే పడుకోకుండా నాన్న స్నానం చేసి పాలు తాగి టాబ్లెట్ వేసుకునేవుదా టాబ్లెట్ వేసుకొని పండుకునేవరా నా బ్యాగ్ వేసుకొని నువ్వెటు పోతాన్నవే అంగట్లో కొయ్యి కిలా ఉల్లిగడ్డలు తెద్దామని పోతాన్నారా అంగడికో ఉల్లిగడ్డలు తెచ్చేటందుకు నా స్కూల్ బ్యాగ్ ఎందుకు
డాడీ అప్పుడు మెల్లగా దుయ్యే. ఎందుకా నిన్ను స్కూల్లో దించి అట్లా అటు పోయి ఉల్లిగడ్డలు తీసుకొని వస్తా. స్కూల్ కా మమ్మీ నాకు జ్వరం వచ్చింది కానీ డాడీ స్కూల్లో దించుతా అంటాడు. ఏం కాదు నాన్న, అప్పుడు స్కూల్ కు వచ్చినాక ఒక సూది వేయించుతా. జున్ను నువ్వు కథలు పడుతున్నావా? సంకలు ఉల్లిగడ్డలు పెట్టుకొని జ్వరం వచ్చిందంటే నేను ఇంటికి అడుగుతాను. నాడు స్కూల్లో దించాక ఏం కాదు రేపు చేసావు.